స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నంద్యాలలో ర్యాలీ, స్వామి వివేకానంద విగ్రహానికి ఘన నివాళులు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి కల్పన సెంటర్లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛ నంద్యాలను సాధించుకుందాం అనే నినాదంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిసి ముందుకు సాగారు. అలాగే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కల్పన సెంటర్లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుకు రాకండి. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వివేకానంద జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఒక స్వచ్ఛత ర్యాలీని నిర్వహిస్తూ వివేకానంద విగ్రహానికి పూలమార్పణ చేయడం జరిగింది. దీనికి ఆర్డీఓ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా గణేష్ నిమజ్జన సమితి అధ్యక్షుడైనటువంటి గణేశెట్టి విజయ్ కుమార్ గారు, గణేష్ నిమజ్జన సమితి సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం వివేకానంద ఆశయం భారతదేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రత్యేకించి యువత మంచిగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆదర్శంతో వారు మనకి మంచి బోధనలు చేయటం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా వివేకానంద ఆదర్శాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దామని మున్సిపాలిటీ వారు నిర్వహించినటువంటి స్వచ్ఛ కార్యక్రమంలో అందరూ పాల్గొని మనం స్వచ్ఛంగా ఉంటూ స్వచ్ఛంగా వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ 163వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయ ఆర్డీఓ గారికి, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు, సన్నిహితులైనటువంటి అందరూ, రామకృష్ణ గారికి, చలంబాబు గారికి, విజయ్ కుమార్ గారికి, వారి బృందానికి, పట్టణ ప్రముఖులందరికీ కూడా స్వచ్ఛ నమస్కారం. మనందరికీ తెలిసినటువంటి అంశం, తెలుసుకోవాల్సిన అంశం, భారతదేశం యొక్క గొంతు ప్రపంచమంతటా కూడా వినిపించినట్టు ఒకేసారి వినిపించినటువంటి దినం ఏదయ్యాలంటే కనుక అదే వివేకానందుల వారు చికాగో నందు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల మేధావులు ఆ ప్రాంతంలో సమావేశమై వారిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి క్రమంలో మన భారతీయుడైనటువంటి యువకుడు, మేధావి, ఫిలాసఫర్ అయినటువంటి వివేకానందుల వారు మొట్టమొదటిగా సభ మీదకి వచ్చి సభాస్థానంలో ఉండి ప్రజలను ఉద్దేశించి పలికిన మాటలు ఏమంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేవారు. ఒక్కసారి పలికితే ఆ రెండు మాటలు ప్రపంచమంతా కూడా వ్యాపించాయి. ఎవరి వివేకానందుడు, ఎవరి భారతీయుడు, ఏమిటి సంబోధన అని ప్రపంచాన్నంతా కూడా ఉలిక్కిపడేటువంటి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఇంకా ఆయన వివేకానందుల వారు. ఆ వివేకానందుల వారు జాతిని ద్వేషించి జాతి కోసం వారు చెప్పినటువంటి మాటలను కానీ
ఆచరించినటువంటి విధానాన్ని కానీ మనందరైనా గమనిస్తే కనుక భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ యొక్క రోమాలు నిక్కపొడుస్తాయి. అందువల్లనే భారత ప్రభుత్వం వారు ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క జన్మదినాన్ని జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జూన్ 12న అన్ని పట్టణాల్లో భారతదేశం అంతటా కూడా జరుగుతోంది. అందులో భాగంగానే మన నంద్యాల పట్టణంలో ఈరోజు అంగరంగ వైభవంగా స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఇక్కడ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని దేశాలను కూడా గడగడలాడించినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఈ యొక్క వివేకానంద స్వామి విగ్రహం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకరిస్తున్నాయి. దీనికి అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వామివారు మొట్టమొదట పుట్టినప్పటి నుంచి కూడా కలకత్తా నగరంలో ఉన్నటువంటి వాడు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికం సేవాభాగం ఏర్పాటు చేసుకున్నాడు. 7 సంవత్సరాల వయస్సులోనే తన ఇంట్లో కూర్చున్నప్పుడు పక్క నుంచి వచ్చేటి సాధులు సన్యాసులు వస్తే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దానమిచ్చేవాడు. అతడు ఈ విధంగా సేవాభావాన్ని అలవరించుకుంటే తల్లిదండ్రులు ఇతని దగ్గరున్నంత ఇచ్చేస్తారని చెప్పేసి ఆ సమయానికి అతన్ని ఒక గదిలో వేసి బంధించడం జరిగింది. అయినా వదలలేదు. కిటికీల గుండా తనకు జరిగినటువంటి చేతనైన వస్తువులను దానం చేస్తూ దేశ యువతకంతా కూడా చెప్తూ వచ్చాడు, దేశానికి వెన్నెముక మనమే, కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి, ప్రతి విషయంలోనూ కూడా సమాజ సేవలో అందరం కూడా భాగవంతం కావాలి, ఇది మనవంతుగా అనేటువంటి స్ఫూర్తినిచ్చాడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.